ఇదిగో డ్రైవరు, రేపు నిశ్చితార్థానికి మేము రెడీ. నువ్వు రెడీయా? రెడీనండి. మా అమ్మతో నాన్నతో ఓ మాట చెప్పి ఏ విషయం మీకు కబురు చేస్తాను. కబురు చేయడాలు కాకరకాయ కూరలు అమ్మడం కాదు. రేపు మీ అమ్మా నాన్నలతో పాటు వస్తే నువ్వు మా చెల్లిని చేసుకోవడానికి ఇష్టపడతావు అనుకుంటాను. రాలేదు, నీకు ఈ పెళ్లి ఇట్టం లేదని మా చెల్లెలు మోసం చేయడానికి ఇన్నాళ్ళు తిరిగేవనుకుంటాను. ఏంటి? నువ్వు మోసగాడివో మంచోడివో రేపటితో వెళ్ళిపోవాలి. అలాగేనండి. అక్క, అది ఆడదు కాదే, బ్రహ్మరాక్షసి. మగాడిని కూడా చూడకుండా సాగు బాధేసింది. చుట్టూ ఆడవాళ్ళు ఎవరో లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ ఆడంగుల ముందు నా పరువంతా పోయేది. ఛీ! ఒక ఆడదాని చేతిలో తన్నులు తినడానికి సిగ్గులేదురా? ఊరుకోవే అక్క, మగాడి చేతిలో తన్నులు తినాలంటే సిగ్గుండాలి గాని ఆడదాని చేతిలో తన్నులు తినడానికి సిగ్గెందుకు? ఏడిచవలే గుండు సన్నాసి. ఏ నీలో, ఈ కాంతమ్మ ఇంట్లో అడుగు పెట్టి కాంతమ్మ మనిషిని తీసుకెళ్లాలంటే ఒక్క గుండె కాదే, 1000 గుండెలుండాలి. అలాంటిది నువ్వుండగానే నా రవిచంద్రని ఎలా తీసుకెళ్ళింది? అది మనం అనుకున్నంత చేతకంది కాదమ్మా. దాని ఆవేశం పౌరుషం చూస్తుంటే నీకు సమూజ్జీలు అనిపిస్తుంది. అప్పటికే తమ్ము నాపడానికి చాలా రకాలుగా ప్రయత్నించాం, కానీ చివరికి దాని చేతిలో ఓడిపోయాం. చిచి, నా కూతురని చెప్పుకోవడానికే అసహ్యం వేస్తుంది. ఏమండి 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 భార్య గారు, ఏంటి అంత ఆవేశంతో ఊగిపోతున్నారు? మన లాయర్ గారికి ఫోన్ చేయండి. ఇప్పుడు లాయర్ గారికి ఫోన్ ఎందుకండి? మీ భార్య ఒక మర్డర్ చేసి జైలుకెళ్ళబోతుంది. ఈ విషయం ముందుగా లాయర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే బెయిల్ ఏర్పాటు చేసుకుంటారు. వెళ్ళి ఫోన్ చేయండి. ఏంటండి, కొంపదీసి ఆ చిట్టేమని చంపేస్తారా ఏంటి? అనుమానమా? అనుమానమా? నా ఓర్పు నశించిపోయింది, నా సహనం చచ్చిపోయింది. నా ఆవేశం పడబాగ్నిలా మారి ఆ చిట్టమ్మని బూడిద చేయబోతుంది. ఆలస్యమైతే మీ ఆవిడ జైలుకెళ్తుంది. ఈలోపే బెయిల్ ఏర్పాటు చేయండి. భార్య గారు, నా మాట వినండి. దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయండి. మీరు ఈ టైంలో ఆవేశపడితే మొదటికే మోసం వస్తుందేమోనండి. చవటలకి దద్దమ్మలకి చెప్పింది చేయడం తప్ప సలహాలిచ్చే అవసరం ఉండదు. అర్థమైందా? చిచ్చి, నువ్వు ఈ జన్మకి మారవే. చాదస్తపు మొగుడు తడితే ఏడుస్తాడు, కొడితే బాధపడతాడు అని చెప్పింది వినడం చేత కాదు, సలహా ఇస్తే పాటించడం అంతకన్నా చేత కాదు. ఇప్పుడు మీరు ఎవరిని తిడుతున్నారో నాకు అర్థమైంది. అమ్మ తోడండి, నేను తిట్టింది మిమ్మల్ని కాదండి, పని మనిషిని. ఏ, మీ కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? పనికి మాలిందల్లా కనిపిస్తున్నానా? భార్య గారు, తప్పైపోయిందండి. మీరు ఆవేశంలో భర్తనన్న విషయం కూడా మర్చిపోతున్నట్టున్నారు.
కొంచెం స్పృహలోకి వచ్చి చూడండి భార్య గారు. మీరు ఇలా షర్టు పట్టుకుంటే పిల్లల ముందు పరువు పోతుందండి. నా మాట వినండి, వదిలిపెట్టండి భార్య గారు. పిల్లలున్నారు కాబట్టి బతికిపోయారు. ఒసే చిట్టెమ్మ, ఈ కాంతమ్మని తక్కువ అంచనా వేసి చాలా పెద్ద తప్పు చేశావే. నా ఇంట్లో అడుగు పెట్టి నా కొడుకుని తీసుకెళ్ళినందుకు నేనిచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? యాత్ర, నీ శవయాత్ర. కాకినాడ మొత్తం నీ శవాన్ని ఊరేగించి శ్మశానంలో నీ శవానికి అంత్యక్రియలు జరిపించి చిట్టెమ్మ అమర్రహే అనిపించకపోతే నా పేరు కాంతమ్మే కాదు. ఒసై చిట్టి, అక్క, ఓ అక్క, అక్క. అమ్మా, అమ్మా, ఆగు. ఆగక్క, అమ్మా, అక్క, నా మాట విను. ఆగక్క, అమ్మా, అక్క, అక్క. అమ్మా, నా మాట వినమ్మా. ఆవేశపడద్దమ్మా. దాన్ని చంపి జైలుకి వెళ్ళిపోతే మేమంతా అనాథలం అయిపోతామమ్మా. పైగా చిట్టమ్మా మన తమ్ముని శాశ్వతంగా మనకి దూరం చేస్తుందమ్మా. నా మాట వినమ్మా. ఏయ్, ఏయ్, ఏయ్. ఇంట్లో అడుగు పెట్టి దౌర్జన్యం చేసిన ఆ చిట్టిని ఆపలేకపోయావు, కానీ మీ అమ్మని ఆపగలననుకుంటున్నావా? తప్పుకోవే. అమ్మా, అమ్మా, వద్దమ్మా. అక్క, ఆగక్క, నీ తోడుగా నేను కూడా వస్తానక్క. ఉంటే కలిసి ఉందాం, లేదంటే ఇద్దరం కలిసి జైలుకి పోదాం. సరే, చావు. నాన్న, అమ్మ నాపు నాన్న. అమ్మా నీలాంబరి, మీ అమ్మ ఊపు చూస్తుంటే లాయర్ గారికి ఖచ్చితంగా ఫోన్ చేయాల్సి వస్తుందమ్మా. నాన్న, మీరు వెనకాల వెళ్ళి ఎలాగైనా అమ్మ నాపండి నాన్న. అహంకారం నెత్తికెక్కిన ఆడదాన్ని, వరదలతో పోటెత్తిన వరదల్ని ఆపేవాడు ఇంకా పుట్టలేదమ్మా. ప్రస్తుతానికి నేను కూడా అంతే. ఇదిగో డ్రైవర్, మీ అమ్మ పేరేంటి? ఎందుకు భాస్కర్ గారు? ఇంకా భాస్కర్ ఏంటి? రేపు మాపు పెళ్ళి అవుతుంది కదా, బావాని పిలు. ఆ, అలాగే బావా. అదే, అలా బాగుందా? కాకపోతే మా అమ్మ నాన్నల పేరెందుకు? ఇంకెందుకు, రేపు నిశ్చితార్థం కదా. నిశ్చితార్థం రోజు లగ్నపత్రిక రాసుకున్నాం అనుకో, దానికి మీ అమ్మ నాన్న పేరు తెలియాలి కదా. అందుకు చెప్పు, మీ అమ్మ పేరేంటో? దేవుడా, కాంతమ్మ అని చెప్తే ఇప్పుడు కాదు, ఎప్పటికీ నాకు ఇచ్చి పెళ్లి చేయరు. అబద్ధం చెప్తే అదే బెటర్. మా అమ్మ పేరు కమలమ్మ. కమలమ్మ? హే, మా అమ్మ పేరు కోకిలమ్మ, మీ అమ్మ పేరు కమలమ్మ. అమ్మోయ్, నీ పేరు ముందోక, వాళ్ళమ్మ పేరు ముందోక. భలే సెట్ అయిపోయిందా? మీ నాన్నగారి పేరు చెప్పు. కాంతారు.
నాన్న పేరు కాంతారావు బాబు, మీ అమ్మ పేరు కమలమ్మ. ఈ రెండు పేర్లు ఎక్కడో విన్నట్టుందా? కాంతారావు కాదండి, కన్నారావు. కన్నారావు. కన్నారావా? అవునండి. కన్నారావు. హై, మా నాన్న పేరు కుటుంబరావు, మీ నాన్న పేరు కన్నారావు. నానోయ్, మీ పేరులో కూడా కానే వచ్చింది. అవును కానీ మీ దేవురు కాకినాడే బావగారు. కాకినాడ. ఇదిగో అనియా, తెలుసుకునే వివరాలు సాలేరా. రేపు వాళ్ళ అమ్మ నాన్న వచ్చాక వాళ్ళని అడిగి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఉసస్, కాబోయే ముగుడిని కట్టబెడతానని నీకు బాధగా ఉందటే? చూడండి బాబు గారు, రేపు పొద్దున మీ ఏలుగు తొడిగే ఉంగరం మేము తెప్పిస్తాం, మా చెల్లి ఏలుగు తొడిగే ఉంగరం మీరు తెప్పించుకోండి. ఇక కట్న కానుకలు అంటారా, అవి మీ అమ్మనాలతోనే మాడదాం. ఏడే వెళ్ళి రేపు పొద్దున మీ అమ్మనాలతో వచ్చేయండి. అలాగే బావగారు. ఇదిగా ఓ పాలే మా చెల్లెలి పూజ మీరు చేయండి. రే అనియా, ఎందుకురా? యా నువ్వు ఆగే, నువ్వే బాబా. ఇప్పుడు జంట సోడ ముచ్చటగా ఉంది. ఓ ఫోటో తీసుకుంటానే, అలాగే ఉండండి. ఫోటోలు అవి ఎందుకురా? యహ, నీకేం తెలీదాగా? రేపు పొద్దున మంచి రాలేదనుకో, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఊరంతా ఎత్తుక్కోవాలన్నా ఓ సాక్షి ఉండాలి కదా. అందుకే తెస్తున్నాను ఫోటో. నువ్వు నవ్వు బాబా. బాబాయ్ నువ్వు నవ్వు బావా. సిట్టే నవ్వే. అది లెక్క. బాబాయ్ ఇక తప్పించుకోలేవు. ఇదిగా రేపు పొద్దున మీ అమ్మానంతో పాటు వచ్చాయా? చిట్టి, ఒకసారి బయటకు వస్తావు, మాట్లాడాలి. అమ్మా ఇప్పుడు వస్తాను. అమ్మాయి చూడే బయలుగా ఉన్నాను కదా నానా. ఏంటి చిట్టమ్మా ఇదంతా? మీ అన్న ఏదో మాట్లాడదామని పిలిచి నిశ్చితార్థం అంటాడేంటి? అదే నాకు అర్థం కావడం లేదు డ్రైవరు. ఊళ్ళో జనాలందరూ మన గురించి సెవలు కోరుకుంటున్నారని మా అన్నయ్యకి కోపం వచ్చింది. అందుకే అర్జెంట్ గా నీతో మాట్లాడాలి అన్నారు. పెళ్లికి ముందు మీరిద్దరు బయట తిరగండి అని చెప్తారనుకున్నాను.
అంతేగాని వెంటనే నిశ్చితార్థం పెడతారని నేను అస్సలు అనుకోలేదు. నిశ్చితార్థం పెడుతున్నందుకు నాకేం టెన్షన్ లేదు. కాకపోతే కాస్త టైం ఇచ్చుంటే బాగుండేదని నా ఉద్దేశం. ఏటే నిశ్చితార్థం అంటే నీకు ఎట్లాంటి భయం లేదా? భయం ఎందుకు? ఎంత కాదన్నా మనం కాబోయే మొగుడు పెళ్ళాలమే కదా. ఓయ్ ఏటి పెళ్లి వాయిదా వేసుకుందాం కదా అని నిన్ను మొగుడిగా పరిచయం చేస్తే నువ్వు నిజంగా కాబోయే మొగుడిగా ఫీల్ అయిపోతున్నావా? ఏ నన్ను మొగుడిగా చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఏటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? పోనీ నువ్వు చేసుకోకపోతే నేనే నిన్ను చేసుకుంటాను. ఆపుతావా? ఇప్పుడు నిశ్చితార్థం ఎలా ఆపుతానో దేవుడా అని నేను ఆలోచిస్తుంటే పెళ్ళెలా జరగాల అని నువ్వు ఆలోచిస్తున్నావా? నన్నేం చేయమంటావు చిట్టమ్మా? నేనేమన్నా పెళ్లి కొడుకునని చెప్పానా? మీ అమ్మ నాన్నే కదా నన్ను పెళ్లి కొడుకుగా ఫిక్స్ అయ్యారు. అంత అబద్ధం అని చెప్పేలోపే నువ్వు వచ్చి నిజమైన పెళ్లి కొడుకు అని చెప్పమన్నావు. సరే కదా అని నీకోసం ఒప్పుకున్నాను. ఇప్పుడేమో మన ఇద్దరికి పెళ్లి అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వే చెప్పు. ఒరే తమ్ముడు, అక్క నా ఇంటికొచ్చి నా కొడుకుని బలవంతంగా తీసుకొచ్చిందే కాకుండా ఈ ఇంటికి అల్లుణ్ణి చేసుకోవాలని చూస్తుందా? ఈ రోజుతో ఆ చిట్టెమ్మ చాప్టర్ క్లోజ్ రా. గన్నందుకో. అక్క ఇంకో పాలు ఆలోచించవే. దాన్ని చంపేస్తే నీ పొలిటికల్ జీవితం మొత్తం నాశనం అయిపోద్ది. సీఎం అవ్వాలని నీ కోరికలా అని మిగిలిపోద్ది. నేను సీఎం అవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ చిట్టెమ్మ మాత్రం నా ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు. గన్నందుకో. చెప్పడానికి ఏముంది? ఏదోటి చేసేసి నిశ్చితార్థం ఆపాలి. లేదంటే మా నాన్నకి కంఠాపరేషన్ చేయించకుండా నేను పెళ్ళాన్ని అయిపోతాను. ఏమన్నా నా పెళ్ళాన్ని అయిపోతావా? అంటే నన్ను చేసుకోవడం నీకు ఓకేనా? అచ్చి బాబోయ్, అదేట అలానేసానా? అంటే ఇప్పుడు ఏదోటి చేసి ఆపకపోతే బలవంతంగానైనా మన పెళ్లి చేస్తారని. అంటే అవ్వకపోవడమే బెటర్. ఏటి అవ్వకపోతే బెటర్ ఏమో అని. దేనికి? మన పెళ్ళి అయిపోద్ది కదా. నీ కామెడీలు ఆపుతావా? నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఏంటది? రేపటి నుంచి నువ్వు కాకినాడలో కనిపించుకో. ఈ పెళ్లి ఇష్టం లేక డ్రైవర్ ఎటో పారిపోయాడని ఇంట్లో చెప్తాను. దాంతో కొన్ని రోజులు బాధపడతారు. ఆ తర్వాత ఈ పెళ్లి విషయం మర్చిపోతారు. ఎలాగుంది ఐడియా? అలా చేస్తే చిట్టమ్మ నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఈ ప్లాన్ అస్సలు బాలేదు. అయినా నేను కాకినాడ వదిలిపెట్టి పారిపోవడం ఏంటి? అదేం కుదరదు. మరి ఏడ్సేయాలో నువ్వే చెప్పు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏడది? ఇప్పుడు నేను వెళ్ళి మా అమ్మ నాన్న నిశ్చితార్థానికి తీసుకొస్తే మీ ఇల్లు వాకిలి ముఖ్యంగా మీ మిఠాయి షాప్ నచ్చితే నువ్వే మా కోడలని ఫిక్స్ అయిపోయారనుకో, మన నిశ్చితార్థం జరిగిపోద్ది. ఆ తర్వాత పెళ్లి జరిగిపోద్ది. ఆ తర్వాత నువ్వేడు చెప్తావో నాకు తెలుసు. ముందు విషయం చెప్పు. అందుకని మా అమ్మ నాన్నని కాకుండా వాళ్ళ ప్లేస్ లో నాటకాల వాళ్ళని తీసుకొద్దాం. నాటకాల వాళ్ళనా? నాటకాల వాళ్ళని తీసుకొచ్చి మా అమ్మ నాన్నని చెప్పాననుకో, ఏదో ఒక రకంగా నిశ్చితార్థంలో గొడవ పెట్టుకుంటారు. ఈ సంబంధం మాకు నచ్చలేదంటారు. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని నన్ను తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత నీకు ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది ఐడియా. నువ్వు మామూలు కదా.